వీడియోలు చూస్తున్న అందరికీ నమస్కారం అండి. మా ఊరు నంద్యాల దగ్గర ఉమాపతి నగర్ అనే ఒక గ్రామం అండి. ఆ గ్రామంలో ఈ చెరువు, ఇది గ్రామంలో ప్రజలు దాదాపుగా చాలామంది వాడుకునే నీళ్ళ చెరువు అండి. ఇది ఒకప్పుడు తాగేవాళ్ళం, ఇప్పుడు తాగడానికి పనికిరావు. ఈ మినరల్ వాటర్ వచ్చిన తర్వాత ఇదిగో ఈ పరిస్థితుల్లో తాగే పరిస్థితి కూడా లేదు ఈ నీళ్లు. కుక్కలు చూడండి ఎలా దిగిపోయాయో. ఈ చెరువు చుట్టూ కట్ట కూడా సరిగా లేదు. చెరువు పక్కనే మా ఇల్లు ఉంది. మాకు చెరువు పక్క నుంచే దారి. ఇంతకుముందు దారి ఎలా ఉండేదంటే చెరువు పక్కన ఆటో వెళ్ళేది, అంత కట్ట అంత వెడల్పుగా ఉండేది. దీన్ని ఎటువంటి కార్యక్రమాలు, కొంచెం బాగు చేసే కార్యక్రమాలు ఏమీ చేయకపోయేసరికి క్రమంగా లోపలికి పడిపోతూ మట్టి కట్టంతా పడిపోయి ఇదిగోండి ఇలా పడిపోయింది. మా ప్లేసు గేటు ఇక్కడ వరకు ఉండేది, ఈ రాయి వరకు ఉండేది గేటు. ఆ గేటు పడిపోయింది చెరువులోకి. ఇంకా ఈ సంవత్సరం ఇంకా వర్షాలు పడితే ఇది కూడా ఇరిగి పడిపోతుంది. ఇంకప్పుడు నాకు బయటికి రావడానికి కూడా దారి లేదు ఇంకా. కానీ ఎవరు ఏ అధికారులు పట్టించుకుంటారో తెలియదు. నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉండేది, మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారు. నాకు వేరే ఏ ఆధారం లేదు. పోనీ నేను ఏదన్నా రిపేర్ చేయించుకోవడానికి ఇది లక్షల ఖర్చుతో కూడిన పని. ఇది నా వల్ల కాదు, నాకు ఎటువంటి ఆదాయం లేదు. ఇది ఎవరైతే ఏ అధికారుల దగ్గరికి వెళ్తే సరి చేస్తారో నాకు అర్థం కావట్లేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటట్టుగా మీరు షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.